ఇన్ఫర్టిలిటీకి ఏంటంటే ఓవేరియన్ ఫాలికల్స్ ఏజ్ బట్టి నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. ఫాలికల్స్ అంటే అండాలు. సో ఈ ఫాలికల్స్ తగ్గుతున్నప్పుడు ఈస్ట్రాడయోల్ లెవెల్స్ కూడా తగ్గుతుంటే దీనివల్ల నెగటివ్ ఫీడ్బ్యాక్ వెళ్తుంది బ్రెయిన్ కి, FSH లెవెల్స్ ఇంక్రీజ్ చేయాలని. ఈ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈస్ట్రాడయోల్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఎర్లీ ఫాలిక్యులర్ ఫేజ్ లో, అంటే పీరియడ్ వచ్చాక నెక్స్ట్ 14 days ని ఫాలిక్యులర్ ఫేజ్ అంటారు, అండం రిలీజ్ అయ్యే ముందు. సో ఆ ఫేజ్ లోనే ఈ FSH అండ్ ఈస్ట్రాడయోల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. సో ఓవేరియన్ టెస్ట్ అంటే ఓవేరియన్ రిజర్వ్ టెస్ట్, అండాశయాల్లో ఎన్ని అండాలు ఉన్నాయని కనుక్కోవడానికి FSH ను ఈస్ట్రాడయోల్ లెవెల్స్ చెక్ చేసుకుంటే చాలా మంచిది. పీరియడ్ కి 2వ రోజన్నా 3వ రోజన్నా చేస్తే కరెక్ట్ వాల్యూస్ తెలుస్తాయండి. FSH లెవెల్స్ 10 to 15 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ml ఉండి, లేదా ఈస్ట్రాడయోల్ లెవెల్స్ 60 నుంచి 8 పికోగ్రామ్స్ పర్ ml ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు అండాశయాల్లో తక్కువ అండాలు ఉన్నట్టుగా సూచన అనమాట. సో ఓవేరియన్ రిజర్వ్ కి, అంటే ఎన్ని అండాలు ఉన్నాయి కనుక్కోవడానికి ఈస్ట్రాడయోల్ ఒక మంచి టెస్ట్.